జగిత్యాల మండలం హనుమాజ్పేట గ్రామానికి 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన సందర్భంలో బొడ్డు మౌనిక సురేశ్వర్లు పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించుకొని ఈరోజు గృహప్రవేశ సందర్భంలో నన్ను ఆహ్వానించడం జరిగింది. మౌనిక సురేష్కు వారి అన్న భార్య మిగతా తల్లి తండ్రి బంధువు మిత్రులందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, పక్క మన దామోదర్ గారికి, కళ్ళపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ గారికి, స్థానిక నాయకులకు, బంధుమిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఎవరికైనా కానీ ఒక కళ ఇల్లు ఉండాలనేది ఉంటుంది. అది ఎంత పెద్దవాళ్ళు కానీ ఎంత చిన్నవాళ్ళు కానీ సొంత ఇల్లు ఉండాలనేది ఒక అందరి కళ. దీంట్లో భాగంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో దాదాపు 50 ఏళ్ల కింద 1974-75 ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలు ఎస్సీలకు చేసింది, దళితులకు చేసింది. అప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. నేను 12 సంవత్సరాల పిల్లగాని. అప్పుడు ఇళ్ల మంత్రి, సంక్షేమ మంత్రి, అంటే గరీబాల మంత్రి అంటారు సంక్షేమం, బట్టాం శ్రీరామూర్తి అని ఉండే. మా తాతగారు ఏమో వ్యవసాయం, కాలువల మంత్రి, బస్సుల మంత్రి ఉండే. 4-5 ఉండే, చాలా పెద్ద మనిషి. అప్పుడు మా అమ్మకి మేనమామ 5 ఎకరాలు ఇస్తే, మేము మా పెదనాన్న మా చిన్న చిత్తరావు సార్ మీకు తెలుసు, ఇస్తే అక్కడ దాదాపు 100 ఇండ్లు కట్టినాం. ఆ ఇండ్లు ఇప్పటికి కూడా చెక్కుంటున్నాయి. అంటే కళ్ళారా ఒక మంత్రులు, అప్పుడు మంత్రి అంటే కలవడకపోదు. ఎందుకంటే ఇంత పెద్ద ఉమ్మడి రాష్ట్రం 9 మంది మంత్రులు ఉందరు. ఒక్కొక్క మంత్రికి 4-5 శాఖలు ఉంటుండే. అప్పుడు 2 మంత్రులు మా ఊరికి రావడం, అందులో మా అమ్మ మేనమామ కాబట్టి నాకు తాత మళ్ళీ బిడ్డని నాకు ఇచ్చాను అనుకోండి. దగ్గరుండి చూసాను. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, రాజకీయ కుటుంబాలకు వచ్చినా చూస్తూ పోతున్నాను. నేను కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గెలిచినాక గ్రామాలలో కట్టేయలేకపోయినా కానీ జగిత్యాల పట్టణంలో కట్టిన ఇండ్లు రాష్ట్రంలో ఏడగట్టలేదు. రాష్ట్రంలో 4,520 ఇల్లు, 4,520 పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. పల్లెటూరులకు 300 కట్టాం. ఇది రాష్ట్రంలో ఏ పట్టణంలో కట్టాలని ఇల్లు అంటే సిరిసిల్లలో కట్టలే, కరీంనగర్లో కట్టలే, వరంగల్ మనకంటే 10 అంతలు పెద్దది, కరీంనగర్ 6 అంతలు పెద్దది, నిజామాబాద్ 6-7 అంతలు పెద్దది. ఏడ కూడా అలా చాలా ఇల్లు కూడా కట్టలే, 1000 ఇల్లు కూడా కట్టలే. ధర్మపురి, కొరుట్ల, మెట్టిపల్లి 100-200 ఇల్లు కూడా కట్టలే. అంటే మొదటి నుంచి కూడా ఈ ఇల్లు ఉండాలి అనే ఆలోచన. నేను రాజకీయాలకు ఒక డాక్టర్గా ఉండి వచ్చినప్పుడు నేను గతంలో ఉన్న అనుభవంతో రాజకీయ కుటుంబంలోకి వచ్చాను కాబట్టి జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3,500 ఇండ్లు ఇస్తూ, నేను మరి ఆ పార్టీలో గెలిచినా ఈ ప్రభుత్వంతో పనిచేస్తున్నా. నాకేమిస్తారు మరి? నాకు ఇండ్ల రెడ్డి కళ. అంతకుముందు కూడా ఎక్కువ ఇండ్లు తీసుకొచ్చిన వేరే దగ్గర ప్రతి నియోజకవర్గం 1,500 ఇస్తే 500 కూడా కట్టలేదు. ఇల్లు కట్టించిన మళ్ళీ ఎక్స్ట్రా అడుక్కుంటూ నాకు కూడా ఎక్కువ కావాలంటే మళ్ళీ మనకు 1,200 ఇండ్లు కూడా అదనంగా ఇస్తాను. అంటే ఇట్లా ప్రజల కోసం రాజకీయాలకు వచ్చినాం. నన్ను కూడా మీరందరూ కూడా ఎంతో గొప్పగా ఆదరించారు. ఇవాళ ఇల్లు కట్టుకున్నాక మీరు తప్పగా రావాలని సురేష్ అన్న, సర్పంచ్ సాబు అన్న ఆ సందర్భంలో వచ్చినాం. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదొక గ్రామానికి కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. ఇంత చిన్న గ్రామము హనుమాజ్పేటలో 20 ఇండ్లు మంజూరైతే 19 మంది కట్టుకుంటున్నారంటే ఎంత సంతోషం అనేది. అంటే మా సర్పంచ్ గారు గొప్పతనం కూడా ఉన్నది. ఎందుకంటే కరెక్ట్ వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి వచ్చిన కదా రాసిస్తే సగం మంది మళ్ళీ ప్రజలు అదే రకంగా నన్ను ఆదరించారు. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. మీరు టీవీలలో చూసారు, రోజు పత్రికల్లో చూసారు. ఎంతోమంది రకరకాలు మాట్లాడారు. మాది గుంజుకపోయారు, ఎత్తుకపోయారు, గుర్తు ఎత్తుకపోయారు. అసలు ఆ గుర్తు ఆ పార్టీ ఎందుకంటే మా కుటుంబమే. కొన్ని రకాల పరిస్థితుల్లో కొంత దూరమైన ఇప్పుడు మళ్ళీ దగ్గరకు వచ్చిన జగిత్యాలలో కూడా మనం అనుకున్న వాళ్ళనే గెలిపించారు. ప్రజలు గెలిపిస్తారు. ఇప్పుడు నన్ను మీరు గెలిపించారు, గెలిచినాం అంతా నాదే అంటారు కొందరు. కానీ ప్రజలు గెలిపిస్తే ఈ స్థాయికి ఉంటాం. కాబట్టి ఇక్కడ హనుమాజ్పేట గ్రామస్తులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని ఇళ్ళు కూడా తొందరగా పూర్తి కావాలని. ఇప్పుడు కట్టగానే చెప్తున్నాడు 4 లక్షల పైన ఆల్రెడీ డబ్బులు కూడా వచ్చేసాయి, పైసలు కూడా వచ్చాయి. అంతకుముందు మనకు గృహలక్ష్మి ఇచ్చిన పైసలు రాలేదు, దాంతో ఆగిపోయింది పాత ప్రభుత్వం. ఇప్పుడేమో ఎంట వస్తున్నాయి. అందరూ కూడా తొందరగా నిర్మించుకోవాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు మా వచ్చే నెలలో ఇంకా కూడా ఇళ్ళు వస్తాయి. ఎవరైనా స్థలం ఉన్న వాళ్ళు కట్టుకుంటామంటే తప్పకుండా మళ్ళీ కూడా మంజూరు ఇప్పిస్తా అని చెప్పి తెలియదు.